ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సమంతకు ఏమైంది? మయోసైటిస్ నుంచి కోలుకున్నాక నార్మల్ గా కనిపించిన శామ్ ఉన్నట్టుండి బక్కగా మారిపోయింది. శామ్ ఆకారంతో ఫ్యాన్స్ కంగుతిన్నారు. ఎందుకు సన్నబడిందో నెటిజన్లే చెప్పేస్తున్నారు. ఏమని డయాగ్నోస్ చేస్తున్నారో చూద్దాం. సమంతకు ఏమైంది? సమంత ఏంటి ఇలా తయారయ్యింది? వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజీలో పార్ట్నర్ గా పెట్టుబడులు పెట్టింది. ఈ విషయాన్ని సమంత అధికారికంగా ప్రకటించడంతో పాటు ఈవెంట్లో పాల్గొంది. ఈ అమ్మడిలో ఆనాటి ఉత్సాహం, హుషారు కనిపించలేదు. మయోసైటిస్ ప్రభావంతో ఆ ఎనర్జీ లేదనుకుంటే ఫేస్ లో కళ కూడా బాగా తగ్గిపోయింది. సమంత సన్నబరడంతో ఎవరికి తోచినట్టు వారు కారణాలు చెప్పేస్తున్నారు. మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోలేదని కొందరంటుంటే, నాగ చైతన్యతో విడాకుల తర్వాత చేయితూ శోభిత నిశ్చితార్థం జీర్ణించుకోలేక నిద్రలేని రాత్రులు గడిపిందని, ఆ ఎఫెక్ట్ శామ్ ఫేస్ లో కనిపిస్తోందని మరికొందరు కథనాలు అల్లేశారు. మయోసైటిస్ తర్వాత సమంత ఫేస్ లో కళ తగ్గింది. మళ్లీ ఫేస్ లో ఆనాటి గ్లో కనిపించట్లేదు. అరుదైన వ్యాధి వచ్చిన తర్వాత నటించిన ఖుషి, సీటాడెల్లో సోగా కనిపించిన సమంత పికిల్ బాల్ లీగ్ ఈవెంట్ లో మరీ బక్క చిక్కింది. అందులోనూ కొన్ని యాంగిల్స్ లో ఏజ్డ్ గా కనిపించడంతో ఫ్యాన్స్ డల్ అయిపోయారు. ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో పెడుతున్న వీడియోల్లో సీటాడెల్ టీజర్ రిలీజ్ ఈవెంట్ లోనూ ఇలాగే కనిపించింది సమంత. ఇంకా వెయిట్ తగ్గితే ఆ ఎఫెక్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై పడడం ఖాయం. సమంత ప్రస్తుతం తెలుగులో మా ఇంటి బంగారం అనే సినిమాలో లీడ్ రోల్ పోషించడంతో పాటు స్వయంగా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి చాలా రోజులైనా ఇంకా సెట్స్ పైకి